హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే చాక్లెట్ డిజర్ట్ తయారీ విధానం చూద్దాము. దీనికోసం ఏవైనా బిస్కెట్స్ని తీసుకోవాలి. మిక్సీ జార్ కానీ ఇలా వెజిటబుల్ చాపర్ కానీ ఉంటే దాంట్లో మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా ఉండాలి. మధ్య మధ్యలో చిన్న పలుకుల్లాగా ఇలా ముక్కల్లాగా ఉన్నా కానీ పర్లేదు. ఇప్పుడు ఒక బౌల్లోకి పావు కప్పు వరకు కోకో పౌడర్ని తీసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్ ఎంతైతే తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మరీ కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ స్వీట్ ఎక్కువైపోతుంది. మళ్ళీ తక్కువ తీసుకుంటే మనకి కోకో పౌడర్ చేదుగా ఉంటుంది కదా, అందుకని చేదు వస్తుంది. అందుకని ఒక కప్పు కోకో పౌడర్ తీసుకుంటే ఒక కప్పు పంచదార తీసుకోవాలి. మనం పావు కప్పు కోకో పౌడర్ తీసుకున్నాం కాబట్టి పావు కప్పు పంచదార సరిపోతుంది. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మరీ ఎక్కువగా వేస్తే బాగా చిక్కగా బాగా దగ్గరికి పడిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు పాలు వేసుకోవాలి. మనం పావు కప్పు కోకో పౌడర్, పావు కప్పు పంచదార వేసుకున్నాం కాబట్టి రెండు కలిపి అరకప్పు అయ్యింది కాబట్టి అరకప్పు పాలు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా గరిటతో తిప్పుకుంటూ పంచదార కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. మనకి ఇలా కొంచెం సేపటికి పంచదార అది కరిగేటప్పటికి చిక్కగా అయిపోతుంది. ఇలా చిక్కబడుతున్నప్పుడు కొంచెం దీంట్లోకి వెన్న వేసుకోవాలి, బటర్ వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం మనకి ఇలా ఉడికే కొద్దీ చిక్కబడిపోతుంది. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నామంటే ఇంకా చిక్కగా అయిపోతుంది. చిక్కబడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బటర్ని కలిపేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా షైనీగా చాలా దీన్ని షైనీ వస్తుంది కదా. మనకి చాక్లెట్స్ అవి తయారు చేసుకున్నప్పుడు కొన్ని డల్గా ఉంటాయి, కొన్ని షైనీగా ఉంటాయి కదా. మనకి ఈ బటర్ వేసిన తర్వాత ఇలా షైనీగా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇలా చిక్కబడిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మనకి ఈ విధంగా కప్స్ లాంటివి దొరుకుతాయి. లేదంటే మన ఇంట్లో చిన్న చిన్న గ్లాసెస్ లాంటివి, చిన్నవి సర్వింగ్ బౌల్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేయర్ ఈ చాక్లెట్తో తయారు చేసిన ఈ మిక్సర్ని వేద్దాము. పిల్లలు చాక్లెట్ రెసిపీస్ ఏవైనా కానీ చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక లేయర్ చాక్లెట్ మిక్సర్ వేసిన తర్వాత మనం బిస్కెట్స్ ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక లేయర్ వేసి మళ్ళీ చాక్లెట్ వేసుకోవచ్చు. దీనిలోనే మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తే పిల్లలు ఎప్పుడు ఫ్రూట్స్ అంటే కొంచెం ఇష్టపడరు కదా. సో ఇలా చాక్లెట్తో మనం మిక్స్ చేసి పెట్టాము అంటే వాళ్ళు ఫ్రూట్స్ని కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా లేయర్స్లో వేసేసిన తర్వాత కొంచెం పైన ఫుల్గా కాకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే
ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫిల్ చేసుకుందాము. చూసారు కదా, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనం ఎన్ని వెరైటీస్ చేసినా కానీ చాక్లెట్తో తయారు చేసిన వెరైటీ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం తయారు చేసాము అంటే ఇంకా కొంచెం బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఎంతైనా మనం హోమ్మేడ్ చేసాము అంటే ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు దీనిలోకి చిన్న స్పూన్ తీసుకుని దాంతో సర్వ్ చేసుకుని చాలా త్వరగా సింపుల్గా తయారైపోయే చాక్లెట్ డిజర్ట్ తయారీ విధానం చూసాం కదండి. మరొక టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.